ఓసీ2 డీప్ సైడ్ బ్లాక్ను ఎట్టకేలకు సింగరేణి సొంతం చేసుకుంది. గత కొన్ని నెలలుగా కార్మిక సంఘాలు, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా డిమాండ్ చేసిన బ్లాక్ సింగరేణి సంస్థకే దక్కింది. తాజాగా నిర్వహించిన బొగ్గు బ్లాక్ వేలంపాటలో ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి, జెన్కో మధ్య ఉత్కంఠభరిత పోటీ నెలకొనగా చివరికి సింగరేణి విజయం సాధించింది. దీంతో మణుగూరు ప్రాంతంలో సింగరేణి కార్యకలాపాలు మరో 2 దశాబ్దాలకు పైగా కొనసాగనున్నాయి. ఈ విజయంతో మణుగూరు వ్యాప్తంగా సంబరాల వాతావరణం నెలకొంది. సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల నాయకులు, పట్టణ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ తదితర కార్మిక సంఘాల నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నిర్ణయం వెనుక కార్మికుల ఐక్య పోరాటమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఈ డీప్ సైడ్ బ్లాక్లో సుమారు 118 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఏడాదికి 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని వెల్లడించారు. చాలా మంది ముఖ్యమంత్రులను మట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారిని, పొంగులేటి గారికి, అలాగే మన జనకప్రసాద్ గారు, సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నోసార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో. అలాగే ఈరోజు వేలంపాటలో మణుగూరు పీకే ఓసీ2 డిప్ సైడ్ కానీ మన సింగరేణి సంస్థగా కేటాయించడం జరిగింది. దానికి ఐటీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు ఇచ్చినందుకు. అలాగే మణుగూరు పట్టణ ప్రజలు కళలు సాకారమైన రోజు ఈరోజు యావత్ సింగరేణిలో 1వ తారీఖు ఐటీ ఆధ్వర్యంలో సంజయ్ రెడ్డి గారి ఆదేశాలతో జనకప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఐటీ ఆధ్వర్యంలో. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. మాకు మన ప్రియతమ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, మన డిప్యూటీ సీఎం గారు విజిట్ చేశారు. మనం ఆయన్ని చేసినప్పుడు కూడా అందరం అభ్యర్థించాము, చేతులు జోడించి అభ్యర్థించాము. మరి మన కోరిక మన్నించి వారు మరి మనకు ఈ బ్లాక్ని మనకు సాధించి పెట్టారు. చాలా శుభవార్త ఇది. సింగరేణికి ఎంతో శుభవార్త, మన మణుగూరుకి ఎంతో మేలు జరిగేటువంటి వార్త. డెఫినెట్గా మనం అందరం కలిసి కూడా సంబరాలు చేసుకోవాల్సిన వార్త ఇది. సో దీనికి సహకరించిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన మణుగూరు దాదాపు ఇప్పుడు 2500 మంది సింగరేణి కార్మికులు ఉన్నారు, 3000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఇట్లాగే కాకుండా ఇండైరెక్ట్గా మన సింగరేణి మీద ఆధారపడి జీవించే వాళ్ళు 20,000 మంది ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా ఇది మేలు జరిగేటువంటి, మేలు చేకూర్చేటువంటి వార్త. కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామం. మనం అందరం సంబరాలు చేసుకుందాము. ఇవాళ శుభదినం. మన ఏఐటీసీ పోరాటాల వల్లనే ఓసీ2 డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కింది. ఇది అందరూ స్వాగతించదగ్గ విషయము, అందరు గర్వపడే విషయం. ఇది మణుగూరు పట్టణానికే, మణుగూరు ప్రజానికానికే, సింగరేణికే ఇది అలా హర్షించదగ్గ వార్త. ఇది దీనికి మేనేజ్మెంట్ గతంలో మణుగూరుకు భవిష్యత్తు లేదు అని ప్రకటించిన వెంటనే ఏఐటీసీగా మేము అనేక పోరాటాలు మొదలుపెట్టాం, నిరాహార దీక్షలు చేశాం, మన నల్లవేదులు పెట్టాం, ధర్నాలు చేశాం, రాస్తారోపణలు చేశాం, సీఎం దగ్గరికి మా ఎమ్మెల్యే ద్వారా చెప్పించాం. అదేవిధంగా మా సెంట్రల్ నాయకత్వం కూడా మెమోరాండాలు ఇవ్వడం, అలా మా పై నాయకత్వంతో మాట్లాడడం జరిగింది. మొన్న కూడా 31వ తారీఖు రోజు మేము రాస్తారోకో మణుగూరులో చేయడం జరిగింది. ఇవి ఎట్టి